రుణమాఫీ రైతుకు వెంటనే చేయాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే ఏ శక్తులు లేకోకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే వద్దలి తెలంగాణ రైతు సంఘం, వద్దలి తెలంగాణ రైతు సంఘం. ఈ రోజు కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి రైతుల ధర్నాను, ఈ రోజు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ముందు రైతుల ధర్నాను, సంబంధం లేకుండా రుణమాఫీ, 2 లక్షల పైన ఉన్న అప్పుతో సంబంధం లేకుండా రుణమాఫీ, ఉద్యోగస్తులకి రుణమాఫీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీని ఆల్ ఇండియా కిసాన్ వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, మాఫీ చేయాలి షరతులు లేకుండా రుణమాఫీని, మాఫీ చేయాలి షరతులు లేకుండా రుణమాఫీని, ఏ షరతులు లేకుండా రుణమాఫీని, ఏ షరతులు లేకుండా రుణమాఫీని, ఏ షరతులు లేకుండా రుణమాఫీని. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ వైరా నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి గారు రైతు సంబరాల సభ పెట్టి సాగుకు జీవం రైతుకు ఊతం అనే పేరుతో సభ పెట్టారు. ఆ సభలో 3వ విడత రుణమాఫీ ప్రకటిస్తూ రుణమాఫీ పూర్తయినట్లుగా ప్రకటించారు. ఆ మరుసటి నాడే హైదరాబాద్లో అనేక నగరాల్లో ముఖ్యమంత్రి గారు ఓర్డికలు పెట్టి పాలాభిషేకాలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఆచరణలో చూస్తే ఆగస్టు 16, 17 తేదీల్లో చూసిన తర్వాత రైతుల అకౌంట్లు డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి ఎదురు చూసిన రైతులందరూ కూడా నిరాశ చెందారు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ కోసం తీసుకొచ్చిన 567 జీవో ఉందో దాంట్లో విధించినటువంటి నిబంధనల మూలంగా లక్షల మంది ఈ రాష్ట్రంలో రుణమాఫీకి నోచుకోలేదు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా 3,71,157 మంది రైతులు అర్హుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరితే కేవలం 3 విడతల్లో కలిపి 1,15,343 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 30% లోపు మాత్రమే ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగింది. ఇక్కడ వ్యవసాయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రాష్ట్రానికి రాబడి తీసుకొచ్చే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆ రాబడిని ఖర్చు చేసే ఆర్థిక మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఖమ్మం జిల్లా రైతులు ఏ పాపం చేశారో తెలియదు. కానీ దాదాపుగా 2,56,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా పానీ నకలు పెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ కాలేదు. 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి వాళ్ళది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా కట్టండి 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 అంటారు. ఈయనేది ఎప్పుడో చెప్పండి. మీరు కట్టమంటారు, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతును అప్పు కట్టమంటున్నారు. మీరు ఎప్పుడు ఆ పైన ఉన్నటువంటి రైతులకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి రుణమాఫీ జమ చేస్తారో అది సెప్టెంబర్ 15, అక్టోబర్ 15, నవంబర్ 15, డిసెంబర్ 15 తుది గడువు పెడితే వీళ్ళు రైతులు కడతారు. లేదు ఈ రోజు వ్యవసాయం ప్రారంభమైంది, ఎరువులకి విత్తనాలకి కూలీలకే డబ్బులు లేని రోజుల్లో మీరు అదనం ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి కట్టమంటున్నారు. ఇది భావ్యమేనా? మీరు కూడా రైతులు వ్యవసాయమే పొలాలంపటి అప్పుడప్పుడు తిరుగుతున్నట్టుగా మేము చూస్తా ఉన్నాం రైతులు. కాబట్టి మీరు రైతుల బాధలు అర్థం చేసుకుని 2 లక్షలు కూడా మీరు ఎన్నికల నాడు ఏదైతే చెప్పారో మీరు జమ చేస్తున్న 2 లక్షలు చేయండి. మాకు 57 లక్షలు మిగిలితే బ్యాంకు వాడు రెన్యువల్ చేసి మాది కొత్త అప్పు కింద ట్రీట్ చేస్తారు. ఆ విధమైనటువంటి నిబంధన ఉండాలి తప్ప ఇవాళ రైతుల్ని కాలయాపన చేసేదానికోసం అనేది మేము తెలంగాణ రైతు సంఘంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎందుకంటే నిన్నటిదాకా చెప్పారు ఏవో ఆఫీసులకు పోయి దరఖాస్తులు పెట్టమని. రైతులందరూ పోయారు, దరఖాస్తు తీసుకొని పోతే నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు పోతే ఏం చెప్పారు? నీకు ఏ బ్యాంకులో అప్పు ఉందో స్టేట్మెంట్ దే అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు దగ్గర పోయారు, SBI బ్యాంకుల దగ్గర పోయారు, ఇతర బ్యాంకుల దగ్గర స్టేట్మెంట్ తీసిపోయి ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు? మేము యాప్ ఓపెన్ చేసిన మీ ఇంటికే వస్తారంట. అంటే ఈ వారం రోజులు పనంతా వృధానా, కాలయాపన? మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆయన యాప్లో నీకు ఎందుకు రేషన్ కార్డు లేదు, నీ పిల్లలు ఎంతమంది, నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, నీ ఆధార్ కార్డు ఏంటి, నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి, నీ అప్పు ఏంటని ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారట. అంటే వారం రోజులు అది, వారం రోజులు ఇది, కానీ తుది గడువు ఎప్పుడు? అందుకని రైతులందరం కూడా మేము అడిగేది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పీఠం కదలాలను, వ్యవసాయ మంత్రి గారు రాజీనామా చేయాలని మేము అడగట్లేదు. మా రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది బ్యాంకుల్లో ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ రైతులకి మీరు చెప్పిన మాట రుణమాఫీ చేస్తామని అదే మాటని నెరవేర్చండి. రైతులందరికీ బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి చిన్న సిరు ఉద్యోగులు ఉన్నా సిరు వ్యాపారులు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు నష్టపోతున్నారు కాబట్టి రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి బేషరతు లేకుండా షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీని అమలు చేసి ఈ రైతులందరినీ ఆదుకోవాలని తుది గడువు ప్రకటించి దాని లోపల రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో మాఫీ కాలేదు. దాదాపు 40% రైతులకే రుణమాఫీ వర్తించింది, 60% మంది రైతులకు వర్తించలేదు. కాబట్టి ఇవాళ మేము గతంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలియజేశాం. ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ రైతు సంఘం, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు ఎప్పుడు రోడ్ల మీద వచ్చాయో ప్రభుత్వం కుంటి సాకులను చెప్పి ఇవాళ సాంకేతిక లోపాల పేరుతో ఏవోలని దరఖాస్తులు తీసుకోమని చెప్తా ఉన్నారు. కానీ స్పష్టంగా 2 లక్షల రూపాయలు మీ అందరికీ కూడా మాఫీ చేస్తున్న ప్రకటన మాత్రం చేయట్లేదు. ఇవాళ 2 లక్షల పైబడిన రైతులందరూ కూడా జమ చేయమంటున్నారు. ఇవాళ కష్టకాలాల్లో ఉన్న రైతులు ఇవాళ డబ్బులు ఏడు నుంచి తీసుకొచ్చి బ్యాంకులో జమ చేస్తారు. అందుకోసం ఇవాళ మేము డిమాండ్ చేస్తాను, ప్రభుత్వం జమ చేయాల్సిన 2 లక్షల రూపాయలని బ్యాంకులో జమ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఇవాళ ఆందోళనలతో పరిమితం కాదు. రాబోయే కాలంలో ప్రభుత్వం సక్రమంగా రైతుల పక్షాన ఆలోచించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలకి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.